ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేయబడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంజయ్యచారి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఆయన వచ్చే ఇప్పుడు కొద్ది రోజులు అవుతుంది కాబట్టి కొంత మటుకు బాగానే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేయాలని కోరుకుంటాను. మంచి చేస్తాడు అనేది అతని మనసులో ఉన్నదేమో అనుకుంటాను. ఇంకా కొంత మంచి చేయాలనేది, మంచి చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. సరే, ఇప్పటి మటుకు అయితే కొంత పర్వాలేదు. ఇప్పుడే పుట్టిన పిల్లగాడు అప్పుడే ఏదో కష్టం చేసి మన తల్లిదండ్రులకు తెచ్చిపెడతాడు అనేది కాదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి 16 నెలలు అవుతున్నట్టుంది. ఈ 16 నెలల నుంచి అయితే కొంత మటుకు కానీ ఇంకా కొన్ని మార్పులు చేసుకుంటూ ఆయన మంచి చేసుకుంటూ పోతే మంచిదనేది అనుకుంటాను. సరే, కొంత మటుకు అయితే పర్వాలేదు. రూపాయల ఆట అనంత అయితే కొంత మటుకు పర్వాలేదు. ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటాం. గతం అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మంచిగా చేయాలని అనుకున్నాడు, కానీ ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోపోయేసరికి జనానికి నచ్చలేకపోయింది. ఆయన కొంచెం ఏకపక్ష నిర్ణయంగా తీసుకొని ఆయన సొంత నిర్ణయాల ప్రకారంగా పోయేసరికి జనానికి విరక్తి వచ్చి ఇదేంటి. కానీ ఆయన కూడా తెలంగాణకు జాతిపిత తర్వాత జాతిపిత లాగా చేసుకునే బదులు ఆయనే తగ్గించుకోవటం వల్ల జనంలకు తగ్గిపోయిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఎడవేల్ రాము. ఏం చేస్తుంటారు సార్? నేను మార్బుల్ యూనియన్ కాంట్రాక్టర్. గ్రామం, మండలం? గ్రామం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గ్రామం కాసింపేట అండి, చివెంబల మండలం కాసింపేట. పరిపాలన అంటే ఇప్పటివరకు అయితే కొంచెం నెగిటివ్గానే ఉంది, పాజిటివ్గా లేదు. దాన్ని బట్టి వాళ్ళు ముందు ఆలోచన చేసుకొని మంచిగా చేయాలని ఆశిస్తున్నాం మేము కూడా. వరకు రైతుల వరకు అయితే చాలా ఇబ్బంది పెట్టగలుగుతుండు. రైతులు చాలా నష్టపోయారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ముందుకు ఇంకా దాన్ని పోవాలని రేవంత్ రెడ్డి గారిని మేము కూడా అభిప్రాయం కోరుతున్నాం. ముందు రోజులు ఎట్లుంటే దాని ప్రజా నిర్ణయం ఎట్లుంటే అట్లనే జరుగుతుంది. ప్రస్తుతం ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి పెట్టి తప్ప మహిళకు 2,000 రూపాయలు నెలకు పింఛన్ ఇస్తానని పింఛన్ ఇవ్వలేదు. రైతులకు నీరు లేక పాపం వాళ్ళకు రైతు బంధువు రాక, రైతు బీమా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. ఏది వేదుకున్నా ఏదైనా రైతులకు కొద్దిగా వెనకబడరు. రేవంత్ రెడ్డి పాలన అయితే రైతు విషయాలు అయితే కొద్దిగా వెనకబడరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు పోతే వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుందని ఆశిస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు మంచిగా చేసినారండి. కేసీఆర్ గారు అంటే రైతులకు ఏమి కావాలో అన్నీ సమకూర్చారు. ఒక నిరుద్యోగ సమస్య తప్పితే మిగతా అన్నీ మంచిగా సమకూర్చారు కాబట్టి కొంత మన నిరుద్యోగం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ అయితే రైతులకైతే ఏం చేసినైతే రేవంత్ రెడ్డి గారు అయితే చేయలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు రైతులంతా ఇప్పుడు ప్రజా పరిపాలన కేసీఆర్ పరిపాలన కోరుతున్నారు కాబట్టి ముందు రోజుల్లో దాన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆశించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు లోకేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. గ్రామం, మండలం? తుంగతుర్తి, కేతపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుండు. ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు అనే నమ్మకం నాకు. కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు, కాకపోతే ఆయన కొన్ని హామీలు ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటారు. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కానీ గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు? ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతుంది, అన్నీ ఒకటేసారి కావు కదా, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు రైతుల రుణమాఫీ చేసిండు, రైతు భరోసా ఇచ్చిండు, ఇందిరం ఇండ్లు కొన్ని ఇచ్చిండు, ఇంక ఇస్తున్నాడు. ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. అది నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన బాగలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించుకోరని నా అభిప్రాయం. అప్పుడు ఆయన ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే ఇవ్వలేదు, దళితులు ముఖ్యమంత్రి చేస్తానంటే చేయలేదు, కొన్ని హామీలు ఆయన ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మోతే దేవయ్య. ఏం చేస్తుంటారు సార్? వాల్మిషన్. గ్రామం, మండలం? మోతే మండలం మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా పర్వాలేదు కానీ కొంచెం ఆర్థిక ఇబ్బంది అవుతుంది. బస్సులు అయితే ఇళ్ళది కూడా ఏమీ ఇస్తలేదు, రైతు బంధు లేదు,
కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి. 6 గంటలు లేదు 3 వేయచ్చు. బస్ ఫ్రీ, గ్యాస్, కరెంటు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కాదు, ఆయన మంచి చేసే కానీ నియంత్రణ పరిపాలన చేసి జనాలు లెక్క చేయాలి. మా రైతు బంధు అని అవి ఉచిత హామీలు ఇచ్చి జర ఇబ్బంది పాలైంది. థ్యాంక్ యూ సార్.